హాయ్ అండి, అందరికీ యాపిల్ మ్యాంగో తెలుగు ఛానల్కి స్వాగతం. నేను ఉషశ్రీని. పసుపు పౌడర్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా బయటే ఉంచినా కానీ పురుగు పట్టకుండా నేను ఏ విధంగా స్టోర్ చేసుకుంటాను అనేది చూపించడానికి ఈ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. రెగ్యులర్గా నేను పసుపు కొమ్ములు తెచ్చి ఆడించుకుంటూ ఉంటాను, లేదంటే ఎవరైనా మనకి నోములు అప్పుడు పసుపు కొమ్ములు ఇస్తూ ఉంటారు కదా, వాటితో కూడా నేను పౌడర్ చేసి ఉంచుకుంటాను అనమాట. అయితే ఇప్పుడు ఈ పసుపు మాత్రం మన తోటలో పండించుకున్న పసుపు కొమ్ములతో తయారు చేసిన పసుపు అనమాట. ఆల్రెడీ నేను పసుపు పండించడం దగ్గర నుంచి పౌడర్ చేసిన వరకు అన్ని వీడియోలు పెట్టాను కదండి. ఇప్పుడు ఈ పౌడర్ని నేను ఏ విధంగా స్టోర్ చేసుకుంటాను అనేది చూపిస్తున్నాను అనమాట. అయితే మనం మిల్లుకి పంపిస్తాం కదండి, క్యాన్లో మిల్లుకి పంపించిన తర్వాత ఆడించిన తర్వాత ఆ మూతని అలా వదిలేయకూడదు అనమాట. మూత తీసేయాలి. మూత తీస్తే ఆ లోపల ఉన్న పౌడర్ అంతా చాలా వేడిగా ఉంటుంది మిల్లు ఆడించడం వల్ల. ఆ వేడి ఉన్నప్పుడు మనం మూత పెట్టేసినా కానీ ఆ చెమ్మకి పురుగు వస్తుంది అనమాట. కనుక మూత తీసి కంప్లీట్గా చల్లారిపోవాలి. చల్లారిన తర్వాత చక్కగా జల్లించుకొని మనం స్టోర్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను జల్లించుకున్నాను, కొద్దిగా మురుగులాడి వచ్చింది, మొక్కల్లో వేసాను. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ పసుపు అంతా కేవలం వంటలకి మాత్రమే నేను దాస్తున్నానండి. ఎందుకంటే ప్యూర్ ఆర్గానిక్ మంచి పసుపు కనుక దీన్ని కేవలం నేను వంటలకి ఉపయోగిస్తున్నాను. దేవుడి దగ్గర ఆల్రెడీ ఉపయోగించుకోవడానికి ఇది వరకు తీసుకున్న పసుపు ఉంది కనుక నేను ఆల్రెడీ ఆడించిన తర్వాత మన మొదటి పంట కనుక కొద్దిగా స్వామివారికి పంపించేశాను, మీ అందరికి చూపించాను కదా. ఇప్పుడైతే మాత్రం దేవుడు పూజ కోసం కాకుండా ఇది కేవలం వంటకు మాత్రమే కనుక ఏ విధంగా స్టోర్ చేసుకుంటున్నాను అనేది చూపిస్తున్నాను. దీనికోసమని శుభ్రంగా తోమి కడిగి తుడిచి పొడిగా అసలు చెమ్మ లేకుండా ఉన్న గాజు సీసాలు స్టోర్ చేసుకుంటున్నానండి. అయితే ఇప్పుడు ఈ పసుపు అంతా వంటలకు అని చెప్పాను కదండి, కనుక నేను అడుగును కొద్దిగా ఇంగువ పొడి వేసుకుంటున్నాను. తర్వాత పసుపు వేసుకొని మళ్ళీ ఇంగువ పొడి వేసుకొని మళ్ళీ పసుపు వేసుకొని అలానే ప్రతి లేయర్కి అక్కర్లేదండి. అడుగును కొంచెం, మధ్యలో కొంచెం, పైన కొంచెం వేసేసుకున్నాం అనుకోండి. ఈ ఇంగువ పొడి ఫ్లేవర్కి పసుపు అన్నది పురుగు పట్టదనమాట, చక్కగా ఉంటుంది. నేను ఎప్పుడు ఇదే పాటిస్తూ ఉంటాను అనమాట. నాకైతే చక్కగా ఒక పెద్ద సీసాలోకి వచ్చింది, ఒక మీడియం సీసాలోకి వచ్చింది, ఇంకో పావు వంతు సీసాలోకి వచ్చింది అనమాట. అది 200 గ్రామ్స్ 250 గ్రామ్స్ బాటిల్లోకి వచ్చింది అనమాట. ఇప్పుడు ఈ పసుపులో ఇంగువ కలిపాం కనుక పసుపు ఫ్లేవర్ ఇంగువ కలిసి చాలా మంచి వాసన వస్తుందండి. మనం వంటల్లో వండుకుంటే ఇంగువ ఫ్లేవరే కదా, చాలా బాగుంటుంది అనమాట. పసుపు పాడవకుండా ఉంటుంది, వంటలకి అదనపు రుచి వస్తుంది. ఒకవేళ పసుపు భగవంతుడికి అంటే మనం పూజ కోసం వాడుకునేటప్పుడు ఏం చేయాలి అనుకునేటప్పుడు కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదండి, ఆ కర్పూరం బిళ్ళల్ని నలిపేసి ఆ పొడిని వేసుకోండి. అప్పుడు కూడా అస్సలు పురుగు పట్టదనమాట. ఆహారంలో ఉపయోగించే పసుపుకి అయితే ఈ విధంగా, భగవంతుడికి అయితే కర్పూరం బిళ్ళలతో, అలాగే ఆర్గానిక్ కుంకుమ ఏ విధంగా తయారు చేయాలనేది, పసుపు కొమ్ములతో ఈజీగా మిల్లుకి వెళ్లకుండానే మనం ఎలా పసుపు ఆడించుకోవాలనేది ఇవన్నీ వీడియోలు చేసి పెట్టానండి. ఆ లింక్స్ అని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడైతే నాకు చాలా హ్యాపీగా ఉంది. మేము పండించుకున్న పసుపుని ఈ విధంగా స్టోర్ చేసుకుంటే నాకు ఈ 3 బాటిల్స్లోకి వచ్చాయి. పర్లే 1 ఇయర్ అంతా వచ్చేస్తుంది. అంటే మరి పచ్చళ్ళు పెట్టినప్పుడు కొంచెం ఎక్కువ వాడతాం కానీ, లేదంటే రెగ్యులర్గా కూరల్లో కొంచెం కొంచెం వేస్తాం కనుక 1 ఇయర్ అంతా వచ్చేసింది. ఇది కంప్లీట్గా నేనే వాడుకుంటున్నానండి. కొద్దిగా అమ్మకు మాత్రం ఇస్తున్నాను, కానీ మిగతాదంతా నేనే దాచుకుంటున్నాను. కానీ ఒకవేళ ఎక్కువగా పండితే మాత్రం కొంచెం కొంచెం ఇచ్చామనుకోండి, అసలు డబ్బు పెట్టి కొన్న గిఫ్ట్లు కన్నా కూడా ఇలాంటి గిఫ్ట్గా ఇస్తే ఎంత హ్యాపీ కదా. అంటే వాళ్ళ ఆరోగ్యానికి ఒక మంచి పసుపు అనేది ఎంత మంచి క్వాలిటీ కదా, మన ఆహారంలో మనకి ఎంత మంచి ప్రముఖ పాత్ర వహిస్తుంది. అలాంటిది మందులు వేయకుండా పండించుకున్న పసుపు ఇస్తే అది అంతకన్నా గిఫ్ట్ ఏముంటుంది చెప్పండి. నెక్స్ట్ ఇయర్ నాకు అలా పెద్దగా పంట రావాలని అందరికీ ఇచ్చుకోవాలని కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ టిప్ నచ్చినా, ఈ వీడియో నచ్చినా లైక్ చేసి షేర్ చేయండి. ఉంటానండి, మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు, నమస్తే.